ఆ గట్టున ఈ గట్టున డైలాగ్స్ డైనమిట్స్ లా పేలుతున్నాయి. ఇక పోల్వాక ముంగిట్లో తెలంగాణలో తిట్ల ఎత్తిపోతలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక సీఎం మాజీ సీఎం ఒకే ఫ్రేమ్ లోకి వస్తే ఆ లెక్కే వేరప్ప. రేవంత్ రెడ్డి కేసీఆర్ డైలాగ్ వార్ ఒక రేంజ్ లో రీసౌండ్ ఇస్తోంది. ఇప్పుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయినా. మరి చెట్టు నాటింది మీరు, దీన్ని పెంచింది మీరు, దీనికి నీళ్లు పోసింది మీరు. ఇవాళ ఎవడో భుజం మీద గొడ్డలు వేసుకొని నరుకుతామని వస్తే ఇవాళ మీరు చూసుకుంటూ ఉంటారా? మీరు నరకనిస్తారా? మీరు ఆలోచన చేయండి. మీరు పెంచిన మొక్క చెట్టాయి నీడనిస్తుంటే ఇవాళ దాన్ని తెగ నరుకుతామని ఢిల్లీ నుంచి ఒకడు, గజ్వెల్ ఫామ్ హౌస్ నుంచి ఇంకొకడు బయలుదేరిండు. మిత్రులారా, ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. మీరు పెంచిన చెట్టు వృక్షమై కాయలు ఇస్తుంది. దీన్ని కాపాడే బాధ్యత మీ మీదనే ఉంది. కాపాడతారనే నమ్మకం నాకు ఉన్నది. మీరందరు సిద్ధమేనా మిత్రులారా? సిద్ధమేనా? వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా.